హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక మీదట పాఠశాలల్లో ప్రతి శనివారం నో బ్యాగ్ డే నిర్వహించబోతున్నారు. అలాగే రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రకాలైనటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి. దీనికోసం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ అనే దాన్ని తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ప్రతి శనివారం నో బ్యాగ్ డే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ఆట పాటలతో కూడిన విద్యా వికాసానికి అడుగులు. ఆంగ్లంపై విద్యార్థులు పట్టు సాధించేలా మిషన్ ఇంగ్లీష్. ప్రభుత్వ బడుల్లో రానున్న విద్యా సంవత్సరం నుంచి నో బ్యాగ్ డే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అంటే ప్రతి శనివారం రోజు విద్యార్థులు పుస్తకాల బ్యాగులు లేకుండా పాఠశాలలకు రావాల్సి ఉంటుంది. ఇక ఈ కార్యక్రమం అమలుపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం తరగతి గదిలో ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు శనివారం రోజు మాత్రం ఆడుతూ పాడుతూ ఆహ్లాదంగా గడిపేలా అధికారులు కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నిపుణులు ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను తీసుకున్నారు. త్వరలో పాఠశాలల్లో శనివారం నాడు నిర్వహించే కార్యక్రమాలపై మాడ్యూల్ను రూపొందించనున్నారు. అయితే శనివారం నో బ్యాగ్ డే అమలు గతంలో ప్రాథమిక పాఠశాలల వరకు ఉండగా తాజాగా దీన్ని హై స్కూల్లో కూడా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో సెమిస్టర్ విధానం తీసుకొస్తున్నారు. దీంతో పాటు నో బ్యాగ్ డే వంటి కార్యక్రమాలు అమలు చేయడం వల్ల విద్యార్థికి ఒత్తిడితో పాటు బండెడు పుస్తకాలు మోసే బాధ తప్పనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రతి విద్యార్థి నో స్కూల్ బ్యాగ్ రోజుల్లో కార్పెంటరీ, ఎలక్ట్రిక్ వర్క్, మెటల్ వర్క్ వంటి ఒక వృత్తి విద్యా కోర్సులు, వీటితో పాటు ఆయా రాష్ట్రాల్లో స్థానిక వృత్తులకు సంబంధించినవి నేర్చుకునే అవకాశం ఉంటుంది. వాటిని స్థానిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేలా నో బ్యాగ్ డే కార్యక్రమాలను డిజైన్ చేయనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలు, క్రీడలు, నృత్యాలు, చిత్రలేఖనం, వ్యాస రచన, క్విజ్ పోటీల నిర్వహణ, నీతి కథలు, సైన్స్, ఆటలు, క్షేత్రస్థాయి పర్యటనలు, చిత్రలేఖనం, కథల పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. వీటితో పాటుగా చారిత్రక ప్రదేశాలు, పంచాయతీ, ఇతర ప్రభుత్వ కార్యాలయాల సందర్శన, మ్యూజియం, సైన్స్ ప్రయోగాలు, కృత్రిమ మేధా నమూనా, అసెంబ్లీ నమూనా ఎన్నికలు, తెలుగు, ఆంగ్లం మరియు హిందీలో కథలు చెప్పడం, మిమిక్రీ వంటి సృజనాత్మకతను వెలికితీసే పలు కార్యక్రమాలను రూపొందించనున్నారు. అవసరాన్ని బట్టి ఇండోర్, అవుట్డోర్ కార్యకలాపాలను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో విద్యాశాఖ ఉంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏడాదిలో కనీసం 10 రోజులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఆయా యాజమాన్యాలకు కుదిరిన రోజున నో బ్యాగ్ డేలు నిర్వహించాలని సూచించింది. విద్యార్థులకు ఆన్లైన్, ఆఫ్లైన్ కోర్సులు. విద్యార్థులను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ ప్లాన్ సిద్ధం చేస్తోంది, యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా శనివారం నో బ్యాగ్ డేతో పాటు చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం విద్యాశక్తి కార్యక్రమం కింద హైబ్రిడ్ లెర్నింగ్ నిర్వహించనున్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా తరగతులు కొనసాగించనున్నారు. దీనికోసం ఐఐటి మద్రాస్ తో విద్యాశాఖ ఒప్పందం చేసుకుంది. ఇక 9, 10 తరగతుల విద్యార్థులకు కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కోడింగ్ లాంటి ప్రత్యేక కోర్సులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సహకారంతో నైతికత, రాజ్యాంగ విలువలు, లింగ సమానత్వం వంటి వాటిపై విద్యార్థులకు బోధించనున్నారు. 6వ తరగతి విద్యార్థులకు వేసవి సెలవుల తర్వాత కొన్ని రోజులు బ్రిడ్జ్ కోర్స్ నిర్వహిస్తారు. 9వ తరగతి విద్యార్థులకు మార్చి 15 నాటికి వార్షిక పరీక్షలు పూర్తి చేసి అనంతరం 10వ తరగతి సబ్జెక్టును బోధించనున్నారు. 10వ తరగతి సిలబస్ ను నవంబర్ నెలాఖరుకు పూర్తి చేసి డిసెంబర్ నుంచి 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నారు. ప్రీ ఫైనల్ ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు, గ్రాండ్ టెస్ట్ మార్చ్ 2 నుంచి 12వ తేదీ వరకు నిర్వహిస్తారు. పబ్లిక్ పరీక్షలు మార్చ్ 16 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించనున్నారు. ఇక విద్యార్థుల్లో ఆంగ్లంలో పట్టు సాధించేలా మిషన్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కార్యక్రమం అమలు చేయనున్నారు. విద్యార్థులకు వైద్య విద్య, ఇంజనీరింగ్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతర ఉద్యోగ అవకాశాలపై కెరియర్ గైడెన్స్ అవగాహన కల్పించే కార్యక్రమాలు అమలు చేయనున్నారు.
మరి ఇవన్నీ కూడా చూసినట్టయితే రాబోయే విద్యా సంవత్సరంలో చాలా కీలకమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఇవన్నీ విద్యార్థిని మరి గ్లోబల్ స్టూడెంట్ గా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పాఠశాలలకు రేటింగ్ ప్రామాణికాలు, అంటే పాఠశాలలన్నిటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేటింగ్ అనేది ఇచ్చింది ఇప్పటికే. మరి దానికి సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రామాణికాలు: బోధనకు సరిపడా తరగతి గదులు ఉన్నాయా? స్కూల్ ప్రాంగణం ఎంత విస్తీర్ణంలో ఉంది? ప్రహారీ ఉందా? అన్ని గదులకు విద్యుత్ ఉందా? బాలబాలికలకు మరుగుదొడ్లు వేరువేరుగా ఉన్నాయా? వాటికి నీటి సదుపాయం ఉందా? గ్రంథాలయం ఉందా? ఏ ఏ పుస్తకాలు ఉన్నాయి? పాఠశాలకు క్రీడా ప్రాంగణం ఎంత దూరంలో ఉంది? ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు. గతేడాది 10 పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం. సమ్మేటివ్ పరీక్షల ఫలితాలు. కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయులకు వచ్చిన అవార్డులు. జాతీయ రాష్ట్ర అచీవ్మెంట్ పరీక్షల్లో ప్రతిభ చాటిన వారు ఎంతమంది? సైన్స్ ప్రదర్శనలు. మ్యాథ్స్ ఒలింపియాడ్లలో బహుమతులు వచ్చాయా? ఆడియో వీడియో తరగతి గదులు ఉన్నాయా? పచ్చదనం, పరిశుభ్రత నిర్వహణ. ఇటువంటివన్నిటిని కూడా ప్రామాణికంగా తీసుకొని పాఠశాలలకు రేటింగ్ అనేది ఇవ్వబోతున్నారు. రేటింగ్ ఇలా ఉంటుంది: 30% వరకు 1 స్టార్, 30 నుంచి 50% వస్తే 2 స్టార్లు, 50 నుంచి 70% వస్తే 3 స్టార్లు, 70 నుంచి 90% వస్తే 4 స్టార్లు, 90 నుంచి 100% ఉంటే 5 స్టార్ రేటింగ్ అనేది పాఠశాలలకు ఇవ్వబోతున్నారు. మరి ఈ పాఠశాల యొక్క రేటింగ్ ని బట్టి విద్యార్థులు ఆ పాఠశాలలో చేరాలా లేదా అనేది ఆలోచించుకోవచ్చు. ఇక పాఠశాలల్లో కిషోరి వికాసం బృందాలు. కౌమార దశ విద్యార్థుల్లో పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు పాఠశాలలు, కళాశాలల్లో కిషోరి వికాసం బృందాలను ఏర్పాటు చేయనున్నారు. విద్య, ఆరోగ్యం, ఋతుక్రమ సమయంలో పరిశుభ్రత, పోషకాహారం, మానవ అక్రమ రవాణా, ఆత్మరక్షణ, జీవనోపాధి అవకాశాలు, బాల్య వివాహాల నివారణ వంటి కీలక అంశాలపై పూర్తి అవగాహన కల్పించే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు శనివారం ఆదేశాలు జారీ చేశారు. కిషోరి వికాసం కార్యక్రమాన్ని అమలు చేయడానికి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నోడల్ విభాగంగా పనిచేస్తుంది. ప్రతి బృందంలోనూ 15 నుంచి 20 మంది పాఠశాల, కళాశాల బాలికలు, బాలురు సభ్యులుగా ఉంటారు. ఇక సీఎం విద్యాశాఖ మంత్రికి 1998 డిఎస్సి అభ్యర్థుల వినతి. అయ్యా సీఎం చంద్రబాబు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, మా గోడు ఆలకించండి అని 1998 డిఎస్సి రిమైనింగ్ క్యాండిడేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు శనివారం మంగళగిరి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వాపోయారు. డిఎస్సిలో మిగిలిన 1350 మంది వారి బాధలను ఆలకించాలని విన్నవించారు. 2023 ఏప్రిల్లో ఓపెన్ మెరిట్ ప్రాతిపదికన జరగగా ఎంటీఎస్ పద్ధతిలో ఉద్యోగాలు ఇవ్వడం వల్ల తీవ్ర అన్యాయం జరిగిందని వాపోయారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఉద్యోగాలు రాకుండా పోయాయని తెలిపారు. వారంతా రోడ్డున పడక ముందే న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని వారు కోరారు. న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వారు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఈ శ్రీనివాసులు, వైఎస్ గోవిందరావు, సుహాసిని, షేక్, మీరా వలి, జగ్గయ్య, జయరామయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.